4-5 రోజులు ఊరూరు తిరిగాను అధ్యక్ష. ఆ రోజుల్లో ఊరూరు తిరిగినప్పుడు ఈయన నాయకత్వ లక్షణాలు కానీ ఈయన ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ పర్సనల్గా కూడా చూశాను. ఆ విధంగా 5-6 రోజులు తిరిగి బై ఎలక్షన్లో ఆయన గెలిపించుకున్నాం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 94 ఎన్నికల్లో గెలిచాడు. 94 ఎన్నికల్లో గెలుస్తానే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి నంద్యాల నుంచి పోటీ చేస్తే మేము అడిగాం. నంద్యాల నుంచి ఆయన పోటీ చేసిన తర్వాత ఆయనకు వదిలిపెట్టి బై ఎలక్షన్స్ వచ్చాయి. బై ఎలక్షన్స్ వస్తానే నాగిరెడ్డి గారిని పెడితే నాగిరెడ్డి గారు 4 లక్షల మెజార్టీతో గెలిచారు అధ్యక్ష. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగానాయుడు పెడితే 4 లక్షల అభ్యర్థి మెజార్టీతో గెలిచారు అధ్యక్ష. ఆ తర్వాత 98, 99 2 సార్లు గెలిచారు. అదే మరిగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు శోభానాగిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా పెట్టడం, ఒకే కుటుంబం అధ్యక్ష ఎంపీ ఎమ్మెల్యేగా, అదే సమయంలో మళ్ళీ ఎస్వి సుబ్బారెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా వీళ్ళందరూ ఉండడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఓసారి చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఆ విధంగా మీరు చూసినప్పుడు అందరినీ కలుపుకుంటూ ఎక్కడన్నా వస్తే నవ్వుతూ పలకరించేవాడు. పర్సనాలిటీ కూడా మీరు చూస్తే హైట్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ప్లీజింగ్ పర్సనాలిటీ, అందరితో బాగా ఉండడం, కలుపుగోలుగా ఉండడం. ఆయనతో మాట్లాడిన వ్యక్తులు ఎవరు కూడా ఆయన యొక్క మెమరీస్ని మర్చిపోలేని పరిస్థితి అధ్యక్ష. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం ఒక మాటలో చెప్పాలంటే చాలా తీవ్రమైనటువంటి లోటు, బాధాకరం. నేను ఆయన మీద చాలా హోప్స్ కూడా పెట్టుకున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో రాయలసీమలో అధ్యక్ష ఎప్పుడో ఆయన కోయలగుంట్లో నాకు బాగా జ్ఞాపకం, ఫ్యాక్షన్స్కి వ్యతిరేకంగా పోరాటం చేశాడు అధ్యక్ష. ఒక సామాజిక పరివర్తన రావాలి, ఫ్యాక్షన్స్ పోవాలి అని ఆ రోజుట్లో చేశారు అధ్యక్ష. నేను కూడా చాలాసార్లు రాయలసీమ విషయానికి వస్తే అధ్యక్ష, రాయలసీమలో ఉండే వనరులు ఎక్కడా లేవు. రెండోది, నీళ్లు ఇస్తే రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది, కోస్ట్ల కంటే ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది. అనేక కారణాల వల్ల అక్కడుండే వెనుకబడిన తనం కానీ ఇటు వల్ల ఫ్యాక్షన్స్ పెరగడం, ఆ ముఠాలు చాలా భయంకరంగా తయారు చేయడం, చాలా కుటుంబాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలా స్పష్టంగా ఈ ఫ్యాక్షన్స్ పోవాలి, కమ్యూనల్ వైలెన్స్ పోవాలి, తీవ్రవాదం పోవాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమైన ఉద్దేశంతో నేను చాలా ఫర్మ్గా కూడా యాక్ట్ చేశాను అధ్యక్ష. దాని పర్యవసానమే హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్. అదే తర్వాత ఎప్పుడూ రాలేదు. తీవ్రవాదం పైన కూడా పోరాడితే నా మీదనే వాళ్ళు అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు తప్ప 24 క్లెయిమోర్స్ పెట్టారు. అదే మరి రాయలసీమలో కూడా ఫ్యాక్షన్స్ పోయి ఈ రాయలసీమని సస్యశ్యామలం చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం అధ్యక్ష. అలాంటి ఉద్యమాలను కూడా ఆయన బ్రహ్మాండంగా ముందుకొచ్చి ఆ రోజుల్లో దూరదృష్టి చేశారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష ఈరోజు చూస్తే రాయలసీమలో ఏదైతే ఎప్పుడు కనపడినా, మొన్న కూడా కనపడినప్పుడు నాతో ఒక మాట అన్నాడు, మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఈరోజు పోతిరెడ్డిపాడు రావడం, పక్కనే మల్యాల రావడం, ముచ్చుమరి రావడం, తెలుగు గంగ ఇవన్నీ కూడా ఎస్ఆర్బీసీ కానీ తెలుగు గంగ కానీ గాలేరు నగిరి కానీ ఇవన్నీ పూర్తయితే మాకు చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఎప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం మేము నీటి కోసం పోరాడాం. మొన్న కూడా కృష్ణమూర్తి గారు అంటున్నారు అధ్యక్ష, మా జీవితంలో శ్రీశైలం నీళ్లు చూడలేదు. నిన్న కూడా పోయినప్పుడు నేను చూశాను అధ్యక్ష, ఆ దారిలో పోతా ఉంటే చెరువుల్లో నీళ్లున్నాయి, రిజర్వాయర్లు నీళ్లున్నాయి, మార్చిలో పచ్చగా కనపడితే అలాంటి ఒక అభివృద్ధి జరిగే సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఆ అభివృద్ధి చూసినప్పుడంతా చాలా ఆనందపడ్డారు. ఎన్నోసార్లు నాతో కూడా అన్నాడు, ఇంకా రాయలసీమలో మాకు ఏ సమస్య ఉండదు, బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అనే పరిస్థితి నుంచి ఈరోజు జరగడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా అధ్యక్ష, ఓసారి చరిత్ర, డెస్టినీని ఎవరూ కాదనలేరు. అయితే మనం ఉన్నంత వరకు మనం చేసే పనులే
శాశ్వతంగా చరిత్రలో ఉండిపోతాయి. 25 సంవత్సరాలు నాగిరెడ్డి గారి రాజకీయ జీవితం మనం చూస్తే అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఒక ప్రగాఢ ముద్రని ఆయన వేయగలిగారు. ఆయన ఏ ఆశయాల కోసం, ఏ అభివృద్ధి కోసం పాటుపడ్డాడో ఆ అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. అలాంటి ధైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అఖిల ప్రియ అయితే ఇంట్లో ఆడబిడ్డైన పెద్దమ్మాయి, వీళ్ళ చెల్లికి మొన్నే పెళ్లి కూడా అయింది. తమ్ముడు ఇప్పుడు 12th క్లాస్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా గుండె ధైర్యంతో ముందుకు పోయి భూమానాగిరెడ్డి గారు దేనికోసమైతే పనిచేశారో ప్రజాహితం కోసం అదే కోవలో ఆవిడ పనిచేయాలని, ఆవిడ పనిచేసే విధానంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా నేను ఒకటే ఆవిడకి హామీ ఇస్తున్నా. ఒక కన్న బిడ్డను చూసుకుంటే ఏ విధంగా నర్చర్ చేస్తారో ఆ విధంగా నర్చర్ చేసి మీ కుటుంబం అమ్మా నాన్నను పోగొట్టుకున్నారనే బాధ ఉంటుంది. అది ఎవరు తీసేయలేం. కానీ ఈ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండి మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుకుంటూ పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, ఆయన గుర్తుండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలాంటి నాయకులు చనిపోయినప్పుడు వారు చేసిన త్యాగాలు కూడా మనకు గుర్తుండాలి, ఆ పేరు కూడా గుర్తుండాలి. ఈ కొండ నాయకులందరూ మాట్లాడిన తర్వాత వారిని గుర్తుపెట్టుకునే విధంగా ఏం చేస్తే బాగుంటుందో అవి కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఆ కుటుంబానికి భగవంతుడు నిండు మనసుతో ఆశీర్వదించి ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భూమా నాగిరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కృష్ణమూర్తి గారు. అధ్యక్ష, భూమా నాగిరెడ్డి గారి ఆకస్మిక మరణం మమ్మల్ని దిగ్భ్రాంతి చేసింది. అతి చిన్న వయసులోనే ఆయన అకాల మరణం తీరిన లోటుగా మేమంతా భావిస్తున్నాం. ముఖ్యంగా ఒక సమర్థవంతమైన నాయకుడిని ఈరోజు కోల్పోయామని చెప్పి మేము భావిస్తున్నాం. మరి ఆయన సోదరుడు కూడా ఈ విధంగానే చనిపోవడం, ఆయన సతీమణి శోభ నాగిరెడ్డి గారు కూడా ఆకస్మిక మరణం చెందడం ఆ కుటుంబాన్ని దురదృష్టం వెన్నాడుతుందేమని చెప్పి భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి గారు నేను పార్లమెంట్ సభ్యులుగా కలిసి పనిచేశాము. ఎప్పుడు ఎదురైనా కూడా ఆయన చిరునవ్వుతో పలకరించేవాడు. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి గారు మండలాధ్యక్షునిగా మొదట రాజకీయ ప్రవేశం చేశాడు. వారి సోదరుడు భాస్కర్ రెడ్డి చనిపోయినప్పుడు, అదేవిధంగా ఇంకొక సోదరుడు వీరశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు అసెంబ్లీలో ఆయన రాజకీయ ప్రవేశం కూడా జరిగింది. ఇదే కాకుండా పివి నరసింహారావు గారుతో పోటీ చేసి ఓడినా మళ్ళా పివి నరసింహ గారు రాజీనామా పెట్టినటువంటి ఆ ప్రదేశంలో ఆ యొక్క మరి ఎంపీగా మళ్ళీ పోటీ చేసి పెద్ద మెజారిటీతో అక్కడ గెలిచడం అందరినీ ఆకర్షవంతులుగా చేసింది. అప్పుడు ఆయన యొక్క ధైర్య సాహసాలకు అందరూ కూడా మెచ్చుకొని ఒక ప్రధానమంత్రితో పోటీ చేసినటువంటి ఈయనకు మరి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి పేరుగా వచ్చిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను మనవి చేసేది ఏంటంటే, ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి మరి మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీని గురించి అక్కడి అభివృద్ధిని గురించి చర్చించి ఆయన ముఖ్యంగా హౌసింగ్ కాంప్లెక్స్, నంద్యాల వాటర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులను ఎప్పుడూ కాపాడుతానని చెప్పి కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను ఆ జిల్లా మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలకు నేను అండగా ఉంటాను, వారి అభివృద్ధిని కూడా నేను చూసుకుంటానని కూడా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి గారు ఈ మరణంలో ఆయన వచ్చి ఇక్కడ హౌసింగ్ కాంప్లెక్స్ కావాలని చెప్పి అడగడం కూడా జరిగింది. నేను ఒకటే సూచిస్తున్నాను, ఒకవేళ హౌసింగ్ కాంప్లెక్స్కి అక్కడ కట్టే పాట అయితే
ఆ కాంప్లెక్స్కు భూమా నాగిరెడ్డి పేరు పెట్టాలని చెప్పి కూడా నేను సూచిస్తున్నాను కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రాయలసీమ వాసులకైతేనేమి, కర్నూలు జిల్లా ప్రజలకైతేనేమి, ముఖ్యంగా నంద్యాల ఆళ్లగడ్డ ప్రజలకైతే తీరని ఆవేదన ఈరోజు ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది తీరని లోటు. ఎందుకంటే ఆయన బైపాస్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత కూడా ముత్యం ఆయనను వెంటాడిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధమైనటువంటి మరణం ఎవరికి రాకూడదని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మరి ఎప్పుడు కూడా మేలు జరగాల, ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి కారణాలు జరగకూడదని చెప్పి సూచిస్తూ, ముఖ్యంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారు. అధ్యక్ష, భూమా నాగిరెడ్డి గారు ఈ రోజున మన మధ్య లేకపోవడం అందరికీ కూడా తీరని లోటు. ఎవరు కూడా ఊహించలేదు ఇటువంటి పరిస్థితులు వస్తాయని. భూమా నాగిరెడ్డి గారు మేమంతా కూడా శాసనసభ్యులుగా కలిసి కూడా పనిచేశాం. కర్నూలు జిల్లాలోనే కాకుండా, నంద్యాలలోనే కాకుండా, ఆళ్లగడ్డ నియోజకవర్గానే కాకుండా మన రాష్ట్రంలో ఒక డైనమిక్ లీడర్ని కోల్పోవడం అనేటువంటిది పార్టీకి తీరని లోటు. అదేవిధంగా శాసనసభలో అంత డైనమిక్ లీడర్ లేకపోవడం కూడా శాసనసభకి లోటు అని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఒక ప్రజా ప్రతినిధిగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథంతో అనేక సమస్యల్ని, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఆయన పూనుకోవడమే కాకుండా ఆ సమస్యల్ని పరిష్కరించడం, అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం దగ్గరికి తిరగడం, ఎంచేత ప్రధానాయకుడు చేయవలసినటువంటి ఒక మంచి ఆలోచనని అతని మనసులో ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి నాయకత్వం. ఎంచేతంటే ఈ రోజున అతను అనుకున్నటువంటి అన్నీ కూడా పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఎంచేతంటే మనకి ఈ అకాల మరణం పట్ల నియోజకవర్గం కూడా కొంత నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలి. అదేవిధంగా అక్కడ కుటుంబం కూడా పాపం చాలా చిన్నపిల్లలు. ఎంచేతంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఒక అమ్మాయి చిన్న వయసులోనే వాళ్ళకి ఇటువంటి కష్టాలు రావడం అనేటువంటిది మనం ఊహించలేనటువంటి విషయం. ఆయన మనశ్శాంతి కలగాలని, అదేవిధంగా కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియపరుస్తూ ఆయన గుర్తింపుకి ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అనేటువంటి సూచిస్తూ సెలవు తీసుకుంటాం. కాలువ శ్రీనివాసులు గారు. భూమా నాగిరెడ్డి గారు రాయలసీమ రాజకీయాల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసుకొని దాదాపు 3 దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నాయకులు. మేమందరం కూడా 1999 నుంచి పార్లమెంట్ సభ్యులుగా కలిసి ఉన్నాం. ప్రజా సమస్యల పట్ల చాలా నిబద్ధతతో వ్యవహరించే నాయకులు భూమా నాగిరెడ్డి గారు. ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఒకప్పుడు కొంత కేసీ కెనాల్ వాటర్ వస్తున్నా తెలుగంగ రాకతో ఆ నియోజకవర్గాన్ని స్వరూపాన్నే మార్చివేసిన కుటుంబం నాగిరెడ్డి గారి కుటుంబం. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఈరోజు కోస్తాన తలపించే విధంగా పంటలు పండించుకుంటున్న రైతులందరూ కూడా బాగున్నారంటే కారణం వీళ్ళ కుటుంబమే. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆ నియోజకవర్గ రైతులందరూ కూడా బాగుండాలి, అక్కడ ప్రజలందరూ కూడా ఈ కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఆనందంగా బతకాలని బలంగా విశ్వసించిన నాయకులు భూమా నాగిరెడ్డి గారు. ఆ దిశగానే పనిచేశారు. అత్యంత దురదృష్టం ఈరోజు అఖిలప్రియ గారిని కానీ ఆ కుటుంబ సభ్యులను కానీ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 3 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో కుటుంబ పెద్దలు ఇద్దరిని కూడా కోల్పోయిన కుటుంబానికి నిజంగా ఆ దుఃఖాన్ని ఎవరు కూడా
తీర్చలేరు. కానీ ఈరోజు వాళ్ళు ఒక గుండె ధైర్యంతో ఆ నియోజకవర్గము ఆ ప్రాంత అభివృద్ధి పట్ల మరి మేము పనిచేయాలి, మా నాన్న ఆశయాలను నెరవేర్చాలని ఒక కృతనిశ్చయంతో ఈరోజు అఖిలప్రియ గారు ఉండడం అనేది మరి ఆ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త బలమని మేము అనుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో సుదీర్ఘకాలం పాటు తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నాయకుడి గుర్తుగా మరి అఖిలప్రియ గారు కానీ లేదా ఎస్వి మోహన్ రెడ్డి గారు గారిని కోరిన విధంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కృష్ణకుమార్ రాజు గారు. అధ్యక్ష, భూమా నాగిరెడ్డి అంటేనే ఒక హుందాతనానికి ఒక చిహ్నం అధ్యక్ష. ఆయనదంతా రాజకీయ పోరాటం అయినప్పటికీ పైకి ఏ విధంగా కనపడినా లోపల మాత్రం మనసు చాలా మంచి మనసు అధ్యక్ష. అతనికి నాకు వ్యక్తిగతంగా కూడా మంచి మిత్రుడు అధ్యక్ష. పిఎస్సి చైర్మన్గా సుమారు సంవత్సర కాలంలో మేము ఎన్నో ట్రిప్స్ ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళటం జరిగింది అధ్యక్ష. ఆ సమయంలో ఈవినింగ్ డిన్నర్స్లో మేము కూర్చున్నప్పుడు ఏదన్నా మాటలు వచ్చినప్పుడు ఎంతసేపు వారు సతీమణి భూమా నాగిరెడ్డి గారి సతీమణి శోభా నాగిరెడ్డి గారి గురించి కూడా ప్రస్తావన ఎక్కువ వచ్చేది అధ్యక్ష. నేను అతను మనసును చూసి కళ్ళంట నీళ్లు వచ్చే పరిస్థితుల్లో నేను టాపిక్ మార్చడం జరిగింది అధ్యక్ష. టాపిక్ మార్చి వేరే విషయం గురించి చర్చించినప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, కావాలని టాపిక్ మారుస్తున్నావు అని చెప్పి నాకు 4-5 సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష, చాలా దురదృష్టకరము. ఎంతో ఉన్నత స్వభావం కలిగిన వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవటం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. అతను ఏదైనా పిఎస్సి మీటింగ్స్కి వచ్చినప్పుడు అధ్యక్ష, ఊరికే ఏదో క్యాగ్ రిపోర్ట్లో ఉన్న పాయింట్స్ ఒక్కటే కాకుండా అన్ని పాయింట్స్ కూడా సమగ్రంగా ఒక నివేదికలాగా తయారు చేసుకుని దాని మీద చర్చించడం జరిగేది అధ్యక్ష. ఇటువంటి సమయంలో మనము ఈ కొత్తగా నిర్మించుకున్న ఈ అసెంబ్లీ ప్రాంగణంలో అతను గురించి, భూమా నాగిరెడ్డి గారి గురించి సంతాప తీర్మానం ఇంత తొందరగా వస్తుందని చెప్పి ఎప్పుడూ ఊహ కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, నన్ను వారింటికి రమ్మని చెప్పడం జరిగింది అధ్యక్ష. వారింటికి నా పుట్టినరోజుకి రా అన్న అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి సిచ్యువేషన్లో ఆయన లేనప్పుడు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. వారు కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారి కుటుంబానికి అండగా ఉంటూ వారికి ధైర్యం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన ధర్మం ఆయన పైన ఉంది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, సంతాప తీర్మానానికి కూడా ప్రతిపక్షం వాళ్ళ నుంచి ఒక్కరు కూడా రాకపోవటం అనేది సంస్కారం ఎటువైపు పోతుందా అనేది ప్రజలందరూ కూడా చూస్తారు అధ్యక్ష. అదే పార్టీలో ఎంతో కాలము పనిచేసి సుమారు 1-2 సంవత్సరాలు పనిచేసి పిఎస్సి చైర్మన్గా పనిచేసిన వ్యక్తిని కూడా చనిపోయిన తర్వాత కూడా ఇటువంటి కుసంస్కారంతో ప్రవర్తిస్తున్న తీరు మాత్రం అధ్యక్ష అత్యంత బాధాకరం అధ్యక్ష. ఒక్క నిమిషం కూడా లేటుగా రాకూడదు. మా మిత్రుడు భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానానికి అసెంబ్లీకి ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో అధ్యక్ష నిన్నే బయలుదేరి నేను విజయవాడ రావటం జరిగింది అధ్యక్ష. అటువంటిది చనిపోయిన తర్వాత కూడా కనీసం ఒక్క ధర్మం కూడా పాటించది ఈ ప్రతిపక్షంలో ఉన్నది చాలా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. నేను ఇక్కడేమీ రాజకీయ చేయటం గురించి మాట్లాడటం లేదు అధ్యక్ష. కనీసం
అరే సహచర శాసనసభ్యుడు చనిపోయి ఇంకొక సహచర శాసనసభ్యురాలు తండ్రి చనిపోయినప్పుడు కూడా మనము ప్రగాఢ సంతాపం తెలియజేయవలసిన బాధ్యత, సభలో తెలియజేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితిలోని ఉంది అని చెప్పి తమరి ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇటువంటి వ్యక్తులు ఉన్న పార్టీ చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష. ఎంత దారుణంగా ఉందంటే కనీసము సంతాప తీర్మానంలో 4 మాటలు చెప్పడానికి కూడా దాంట్లో ఉన్న ఆ పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వారిలో ఒక్కరికి కూడా మనసు రాలేదా అని చెప్పి నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఒకవేళ పార్టీ చీఫ్ చెప్పినప్పటికీ కూడా, మీరు పార్టీ తీర్మానం చేసినప్పటికీ కూడా, సంతాప సభకి వెళ్ళకూడదని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం సంస్కారం ఉన్న వ్యక్తి అయినా సరే తప్పనిసరిగా వచ్చి ఆయన గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇటువంటి కుసంస్కారంతో ఉన్న ఈ పార్టీ దుర్మార్గపు పార్టీగా ప్రజలందరూ కూడా అసహించుకుంటారు అధ్యక్ష. దీంట్లో నేనేమి వాళ్ళని రాజకీయ పరంగా లబ్ధి పొందటం గురించి కానీ, లేకపోతే ఇంకేదన్నా లబ్ధి పొందటం గురించి కానీ మాట్లాడుతున్న విషయం కాదు అధ్యక్ష. ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇటువంటి కుసంస్కారులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం అనేది ఒక దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలు తప్పనిసరిగా సరి అయిన రీతిలో స్పందించవలసిన అవసరం ఏర్పడుతుంది అధ్యక్ష. డెఫినెట్గా వారికి తప్పనిసరిగా రాజకీయ పరమైన శాశ్వతంగా నిర్మూలన చేసే కార్యక్రమం కూడా 2 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుందని మాత్రం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇదేమిటి అధ్యక్ష, వాళ్ళు పార్టీలో కూడా పనిచేసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే మరణిస్తే మనం ఎంత వ్యక్తిగతమైన విభేదాలు ఉన్నప్పటికీ కూడా, ఆఖరికి ఒక శత్రువు చనిపోయినప్పటికీ కూడా మనం బాధపడవలసిన అవసరం ఏర్పడుతుంది అధ్యక్ష. ఇది భూమి నుంచి పైకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇక్కడ ఈ భూమి మీద ఆయన మళ్ళీ ఉండే అవకాశం లేదు అధ్యక్ష. అటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు దాంట్లో ఉన్న ఒక్కరికి కూడా మనసు రాలేదు అనేది నాకైతే చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఏదేమైనప్పటికీ అధ్యక్ష, భగవంతుడు వారి కుటుంబానికి, అఖిల ప్రియకి, అందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటాను అధ్యక్ష. కళా వెంకట్రావు గారు. నాగిరెడ్డి గారు 92లో వాళ్ళ బ్రదర్ శేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అసెంబ్లీకి జరిగేటటువంటి బై ఎలక్షన్లో మరి ఆయన అభ్యర్థిగా రావటం, గెలవటం జరిగింది. ప్రత్యేకంగా నాకు వాళ్ళ మామగారు అయినటువంటి సుబ్బారెడ్డి 83లో మాతో ఎమ్మెల్యే చేశారు. ఇంకా ప్రత్యేకంగా కర్నూలు జిల్లా నుంచి ఉండేటటువంటి మిత్రులు చాలామంది నాకు బివి మోహన్ రెడ్డి కానీ, కృష్ణమూర్తి గారు కానీ, ఫరూక్ కానీ, అందువల్ల ఆ జిల్లాతో నాకు చాలా అనుబంధం. ప్రత్యేకంగా నాగిరెడ్డి కూడా యూత్ కాబట్టి మా అందరితో చాలా సరదాగా కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యక్తి. ఈ రోజున మరి ఆయన మరణించటం చాలా బాధాకరమైనటువంటి విషయం. వయసు కూడా 53 సంవత్సరాలే. ఇంకా 20 సంవత్సరాలు నార్మల్గా ఉండాల్సినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా భగవంతుడు పట్టుకుపోవటం చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, నాగిరెడ్డి ఆత్మకి శాంతి కూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, అఖిలప్రియ ఈ సందర్భంలో చాలా ధైర్యంగా ఉండి యూత్ల ఆళ్లగడ్డ ప్రజలకు కానీ, జిల్లాలో ఉండేటటువంటి మిగతా కాన్స్టిట్యున్సీస్లో ఎక్స్పెషల్లీ
నంద్యాల కాన్స్టిట్యున్సీని కూడా ఆమె నర్స్ చేస్తూ ముందుకు సాగాలని, పార్టీ పరంగా ఆమెకు పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుంది, ఆమెతో పాటు ఉంటుంది, ముందుకు నడిపిస్తుంది అని చెప్పి